అయితే ఈ కేవలము నీళ్లు మాత్రమే కాకుండా నీళ్ళు అంటే నీరు ఎక్కువగా ఉండే పండ్లు కానీ నీరు ఎక్కువగా ఉండే కూరగాయలను కూడా వాడడం కూడా చాలా మంచిది. అంటే ఇప్పుడు పుచ్చకాయలు విరివిగా దొరుకుతాయి కదా మనకి, కర్బూజా అంటాం, ఆ పళ్ళు తీసుకోవడం, నారింజలు, బత్తాయిలు, అలాగే మన కీరదోసకాయలు, తర్వాత టమాటోలు, తర్వాత ఈ ఈ వాటరీ ఫ్రూట్స్ అన్నీ తీసుకోవడం చాలా మంచిది. ఇలా వాటరీ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరంలో వాటర్ శాతం పెరుగుతుంది. అలాగే వాటర్తో పాటు చాలా లవణాలు కూడా చెమట రూపంలోని మూత్రం నుంచి బయటికి పోతాయి. ఆ లవణాలను కూడా మనం భర్తీ చేసుకోవాలి. అందుకని ఏం చేసుకోవాలంటే కొబ్బరి నీళ్ళు, ఎలక్ట్రోలైట్స్ అంటారు, చాలా అవసరం శరీరానికి. కాబట్టి కొబ్బరి నీళ్ళు తీసుకోవడం చాలా మంచిది. లేదు అంటే నిమ్మకాయ నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు, కాస్త చక్కెర వేసి తీసుకోవడం, తక్షణ శక్తి వస్తుంది, నీరసపడడం అనేది జరగదు. అలాగే నీళ్ళు ఎక్కువసార్లు తీసుకోవడం, పల్చటి మజ్జిగ తీసుకోవటం, ఓఆర్ఎస్ డ్రింక్స్ అని శాచెట్స్ దొరుకుతాయండి ప్యాకెట్లు, అది కూడా నీళ్ళలో కలిపి పిల్లలకి పెద్దవాళ్ళకి ఇవ్వడం. అలాగే ఇంకొకటి బార్లీ నీళ్ళండి. బార్లీల్ని ఉడికించి నీళ్ళలో 1కి 4 రెట్లు 5 రెట్లు నీళ్లు పోసి బాగా మరిగించి ఆ తర్వాత వాటిని వడపోసి అవి ఇవ్వడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుందండి.